హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్పీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఈ వీడియోలో సెకండ్ లెసన్ వచ్చేసి పాలినామియల్స్ ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో. ఓకే, సెకండ్ లెసన్ వచ్చేసి పాలినామియల్స్. ఈ లెసన్ చాలా ఈజీ గైస్. ఓకే, అర్థమైంది, చాలా ఈజీ. ఓన్లీ పాలినామియల్స్ అంటే ఏంటిది, వాటిని ఎలా కనుక్కోవాలి, వాల్యూస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎలా సబ్స్టిట్యూషన్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కూడికలు తీసివేతలు చేస్తే కూడా చాలు. ఈ లెసన్ లో దాదాపు 12-15 మార్కులు రానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది ఈ లెసన్ అయితే. ఓకే గైస్, ప్రీవియస్ లో అయితే 10th క్లాస్ లో అయితే సెట్స్ ఉండే, అది చాలా ఈజీ ఉండే. కానీ ఇప్పుడు మాత్రం ఈ పాలినామియల్స్ చాలా ఈజీగా ఉంటుంది. పాలినామియల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మీరు పర్ఫెక్ట్ గా విన్నారు అనుకో, ఖచ్చితంగా మీకు లెసన్ మొత్తం బాగా అర్థమవుతుంది. అదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్? ఓకే, పాలినామియల్స్. An algebraic expansion containing constants and variables raised to various powers of non-negative exponents is called polynomials. Okay guys, ఇక్కడ చూడండి, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, పవర్స్. ఓకే, ఈ మూడు గుర్తుపెట్టుకుంటే అది పాలినామియల్ అవుతుంది. ఓకే, ఎలా అనొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను పాలినామియల్స్ అంటే. ఓకే గైస్, ఇక్కడ వినండి, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, పవర్స్. ఓకే, నాన్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ మళ్ళా. ఓకే, ఇక్కడ చూడండి, 2x² + 4x + 5. ఓకే, ఇలా ఉన్న ప్రతి ఒక్కటి పాలినామియల్స్ అవుతుంది. ఇగో ఇక్కడ 2x + 3 ఇది కూడా పాలినామియలే. ఓకే, 4x ఇది కూడా పాలినామియలే. ఓకే, ఇక్కడ చూడండి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పాలినామియల్స్ వేటిని కాదంటారు అనేది చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్స్ సింగిల్ గా ఉన్న టర్మ్, సింగిల్ గా బాగానండి. పాలినామియల్స్ అంటే అర్థం చేసుకుంటే చాలా ఈజీ అని చెప్తున్నా కదా. ఓకే, కాన్స్టెంట్ అనేది ఇక్కడ సింగిల్ గా ఉండే వాటిని కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఎవరికి సంబంధం లేదు ఇక్కడ, ఓన్లీ 5 మాత్రమే ఉంది, వేరియబుల్స్ తో సంబంధం లేదు. ఓకే, అలాంటి వాటిని కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ చూడండి, 5 అనేది కాన్స్టెంట్ అండి. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ అనేది వేటిని అంటారు అంటే ఈ ఎక్స్ చూడండి, x³ ఇవి వచ్చేసి వేరియబుల్స్ అన్నమాట. ఓకే, ఈ ఎక్స్ మాత్రమే. దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. అవేవి x³ ఉంది, x ఉంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, మళ్ళీ పవర్ ఇక్కడ ఎంత ఉంది, 3. పవర్ అంటే ఎక్స్పోనెంట్. ఇక్కడ చూడండి, నాన్ నెగిటివ్, ఎప్పుడు ప్లస్ లోనే ఉండాలి, అది నాన్ నెగిటివ్ లో అస్సలు ఉండకూడదు. ఓకే, మళ్ళీ మీకు కావాలంటే ఇవి నెగిటివ్ లో ఉన్నా పర్లేదు, కానీ పవర్స్ మాత్రం నెగిటివ్ లో ఉండకూడదు. ఓకే, అర్థమైందా గైస్? ఓకే, ఇక్కడ చూడండి, 2x³. ఓకే, 2x³ + 4x - 5. ఓకే, ఇక్కడ చూడండి, ఇలాంటి వాటిని పాలినామియల్స్ అంటారు. ఓకే, ఇది కూడా ఒక పాలినామియల్, ఇది కూడా ఒక పాలినామియల్. వేటిని పాలినామియల్ కాదు అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, నాట్ పాలినామియల్. ఓకే, ఇక్కడ చూడండి, 2x² ఇలాంటి వాటిని పాలినామియల్ అన్నారు. ఓకే, 1/√2x² + 3x ఇలాంటి వాటిని కాదన్నారు. ఓకే, ఇలాంటివి పాలినామియల్స్ కాదు. ఓకే, 1/3x + 4x ఇలాంటి వాటిని పాలినామియల్స్ అన్నారు. ఓకే, అర్థమే, వీటిని మాత్రమే పాలినామియల్స్ అంటారు. ఓకే గైస్, ఇక టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పాలినామియల్స్ అంటే అర్థమైంది కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్, వేరియబుల్స్, పవర్స్ ఇవి మాత్రం ఉన్నాయి అనుకో, అవి ఏమవుతుంది, ఖచ్చితంగా పాలినామియల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ పాలినామియల్స్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్. ఇక్కడ చూడండి, నేను ఒక పాలినామియల్ రాస్తాను. ఓకే, 2x² + 4x + 5 అంటే ఈ ఈక్వేషన్ పేర్లు ఉంటే అది ఇప్పుడు చెప్తాను మళ్ళా. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ ఇట్ ఈస్ ఏ మోనోమియల్. 1 టర్మ్ మాత్రమే ఉందనుకో, ఇక ఇక్కడ చూడండి, ఇది 3 టర్మ్స్ ఉన్నాయి దీంట్లో. 1 టర్మ్ మాత్రమే అంటే 3x 4x 5x. ఓకే, ఇలా 1 టర్మ్ మాత్రమే ఉందనుకో, వాటిని మోనోమియల్ అంటాం. 1 టర్మ్ మాత్రమే ఉండాలి. ఏంటి, 1 టర్మ్ మాత్రమే. ఇదంతా ఒక టర్మ్. ఓకే, ఇదంతా ఒక టర్మ్. -2x. ఓకే, ఇక్కడ నేను మైనస్ పెట్టినాను, ఇది కూడా పాలినామియలే, కానీ నేను ఏమంటున్నా, పవర్స్ ఉండకూడదు. అర్థమైందా? నాన్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, అర్థమైందా? నాన్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, -2x. ఓకే, ఇది కూడా అంటే 1 టర్మ్ మాత్రమే ఉండే అనుకో, ఇక్కడ 1 టర్మ్ మాత్రమే ఉండే అనుకో, వాటిని ఏమంటాం, మోనోమియల్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ యాజ్ 2 టర్మ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ 2 టర్మ్స్. ఓకే, 3x + 4. ఇక్కడ చూడండి, 2 టర్మ్స్ వచ్చినాయి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అన్నాయి, 2 టర్మ్స్ అన్నాయి. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటాం అంటే బైనోమియల్ అంటాం. ఇది బైనోమియల్ అంటాం. అర్థమైందా? 2 టర్మ్స్ ఉండే, ఏం సింపుల్ చెప్పాలంటే ఒక సింగిల్ నంబర్ ఉందనుకో దాన్ని మోనోమియల్ అంటారు. 2 టర్మ్స్ ఉండే అనుకో బైనోమియల్ అంటాం. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ 3x నెక్స్ట్ వచ్చేసి బోనోమియల్ వచ్చేసి అండ్
ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ త్రీ టర్మ్స్ ఇక్కడ చూడండి 4x ప్లస్ 4. ఓకే, ఇక్కడ చూడండి 3 టర్మ్స్ అండి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇలా 3 టర్మ్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని ట్రైనోమియల్ అంటాం. అర్థమైందా గైస్? ట్రైనోమియల్ టర్మ్స్ ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది. టర్మ్స్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 1 మార్క్స్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. డిగ్రీ. ఓకే, ఇక్కడ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఏ పాలినామియల్స్ p of x is called డిగ్రీ. ఓకే, ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి 3x² ప్లస్ 4x ప్లస్ 3 ఇది ఒక పాలినామియల్ కదా, ఇది ఒక పాల్. ఇక్కడ చూడండి ఎలా అని చెప్తాం? కాన్స్టెంట్ ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే, పవర్ ఉంది. ఇలా ఉందనుకో ఏమంటాం? పాలినామియల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, హైయెస్ట్ పవర్స్ అంటే ఇవి కదా పైన ఉండేటివి. హైయెస్ట్ పవర్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 2 అంటే దీని డిగ్రీ 2 అంతే. అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు 2 బదులు 5 ఉంది, దీని డిగ్రీ ఎంత అవుతుంది? 5 అవుతుంది అంతే. అర్థమైందా? ఓకే, 3x ప్లస్ 4 ఉంది, దీని డిగ్రీ ఎంత అంటే 1. ఓకే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 1 అన్నాడు, పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు 3x² ప్లస్ 4x పవర్ ఆఫ్ 8 ప్లస్ 3. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత? 8 అంతే. ఓకే, అర్థమైందా? డిగ్రీ అంటే అర్థమైందా? ఏదైతే హైయెస్ట్ గా ఉంటుందో ఒక పాలినామియల్ లో అదే డిగ్రీ. ఓకే, ఒకవేళ లీనియర్ లో ఉందంటే కూడా ఏం లేదనుకో పైన 1 ఉన్నట్టు అని అర్థం. ఓకే ఓకే గైస్, డిగ్రీ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫార్మ్స్ ఆఫ్ ది పాలినామియల్స్. అసలు పాలినామియల్స్ ఎన్ని రకాలు? చాలా రకాలుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మాత్రం 3 ఎక్కువ వాడేది వాడు. ఓకే, లీనియర్ పాలినామియల్స్ మనం ఇందాక మాట్లాడుకుంది ఒక ఈక్వేషన్ లో ఇప్పుడు చూడండి ఇక్కడ ax ప్లస్ bx ప్లస్ c కాన్స్టెంట్ 2 టర్మ్లు. కాన్స్టెంట్ అనేదాన్ని సింగిల్ టర్మ్ ఉన్న వాటిని మోనోమియల్ అంటాం, 2 టర్మ్స్ ఉన్న దాన్ని బైనోమియల్ అంటాం, 3 టర్మ్స్ ఉన్న వాటిని ట్రైనోమియల్ అంటాం. ఇక్కడ టర్మ్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది టర్మ్స్. ఇప్పుడు మాత్రం ఈక్వేషన్స్ వాటి పేర్లు ఎలా? ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ లీనియర్ పాలినామియల్ అంటే ఇక్కడ చూడండి లీనియర్ అంటే ఇందాకనే మాట్లాడుకున్నాం డిగ్రీ 1 ఉంది, డిగ్రీ అంటే ఇది లీనియర్ పాలినామియల్. ఓకే గైస్, అంటే ఓన్లీ ఈ ax అంటే ఇక్కడ చూడండి ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. అర్థమైందా? ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ మాత్రమే, అలాంటి వాటిని లీనియర్ పాలినామియల్ అంటే ఓన్లీ ఒక x మాత్రమే ఉండాలి, అలాంటి వాటిని లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్మోస్ట్ 2 ఇంకో 2 x ఉండే అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. పవర్ కూడా 2 ఉంది. పవర్స్ ఎప్పుడైనా చేంజ్ అవుతుంటాయి, సంబంధం లేదు, కానీ ఈ వేరియబుల్స్ ని బట్టి మనము అది ఏ పాలినామియల్ చెప్పగలగాలి. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ అంటే ఏంది? 3. ఇక్కడ చూడండి క్యూబిక్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ పాలినామియల్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు 2 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఏ పాలినామియల్స్ వాల్యూ కెన్ బి డిటర్మైన్డ్ బై చేంజింగ్, గుర్తుపెట్టుకోండి, బై చేంజింగ్ ద వేరియబుల్స్ విత్ ఎనీ నంబర్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇదేంటిది? పాలినామియల్ గుర్తుపడతాం, కాన్స్టెంట్, వేరియబుల్స్, పవర్ అయిపోయింది, అదేమంటాం పాలినామియల్స్. ఇక్కడ చూడండి డిటర్మైన్డ్ బై చేంజింగ్ ద వేరియబుల్స్ అంటే ఏంది? ఇక్కడ ఎక్స్ కదా మనకి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, విత్ ఎనీ నంబర్ ఏదన్నా సరే. ఓకే, ఆర్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ అర్థమైందా? ఈ వేరియబుల్స్ లో ఎనీ నంబర్స్ మనం సబ్స్టిట్యూషన్ చేసినాం అనుకో లెక్క క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం చెప్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ద వాల్యూ ఆఫ్ p of x ఈక్వల్ టు, ఇదంతా ఏంది? పాలినామియల్ p of x అనుకో 3x². ఇక్కడ చూడండి ఎప్పటికైనా సరే మ్యాథ్స్ ఒక స్టెప్ విధంగా నీట్ గా రాయండి, మీకు స్కోర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ అక్కడ ఉన్నది రాయండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని అక్కడ ఉన్నది ఖచ్చితంగా రాయండి, 1/2 మార్క్ పడవచ్చు. ఓకే, అర్థమైందా? మరి డైరెక్ట్ లెక్క చేసుకుంటా వాళ్ళు ఏదో కొనుక్కోమన్నారు, ఫార్ములా రాసినాం అయిపోయిందంటే కాని పని అది. ఓకే, అర్థమైందా? వాళ్ళు క్వశ్చన్ ఇస్తే కూడా మీరు నీట్ గా రాయండి ఆ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఎక్కిమని చెప్పట్లేదు నేను, దానికి ఉన్న సంబంధించినది రాయండి. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి గివెన్ ద p of x ఈక్వల్ టు 3x² ప్లస్ 5x ప్లస్ 6. ఓకే, మళ్ళీ ఇచ్చారు గివెన్ దా అని పెట్టి p of x ఈక్వల్, ఇక్కడ ఏమంటున్నాడు? x ఈక్వల్ టు k, సారీ x ఈక్వల్ టు 1. ఓకే, x ఈక్వల్ టు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు p of x ఈక్వల్ టు ఏమవుతుంది? 1. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, అర్థమైందా?
అంటే ఇప్పుడు ఎక్స్ బదులు ఏం పెట్టాలి మనం 1 పెట్టాలి. ఓకే ఇక్కడ చూడండి 3x ఉన్న చోట ఏం పెట్టాలి 1 స్క్వేర్ చూడండి ఇక్కడ 3 అలాగే ఉంది. ఎక్స్ బదులు ఏంది 1 కాబట్టి 1 ఓకే ప్లస్ స్క్వేర్ అలాగే ఉంది చూడండి 5x మళ్ళా 1 ప్లస్ 6 క్యాన్సిలేషన్ చెప్పినా కదా కోడికలు తీసేస్తూ వస్తే ఈ లెసన్ చాలా ఈజీ. ఓకే 1 స్క్వేర్ ఆన్సర్ ఏంది 1 ఇంటూ 3 నేను రాస్తాను. ఓకే 3 ఇంటూ 1 ప్లస్ 5 1 జా 5 ప్లస్ 6 ఇక్కడ చూడండి 3 1 జా 3 ప్లస్ 5 ప్లస్ 6 ఎంత అవుతుంది 14. ఓకే ఓకేనా గైస్ ఇది వాల్యూ ఆఫ్ పాలినామియల్స్. ఓకే ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకోండి. నోట్స్ పర్ఫెక్ట్ గా ఉందనుకో రేపు ఎగ్జామ్స్ అప్పుడన్నా మీరు కొంచెం చదువుకొని కన్నా ఉంటుంది. ఓకే అర్థమైందా ఎగ్జామ్స్ అప్పుడు నోట్స్ లేకుండా కానీ ఏం చదవాలి ఏం కదా నా బుక్స్ బుడుక్కోవడంలోనే టైం సరిపోతుంది. ఓకే నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకోండి. ఫస్ట్ ఆ నోట్స్ కానీ పర్ఫెక్ట్ గా రాసుకున్నావు అనుకో నువ్వు ఖచ్చితంగా నీకు అర్థమయ్యే రీతిలో రాసుకున్నావు అనుకో ఖచ్చితంగా రేపు ఎగ్జామ్స్ అప్పుడు ఇట్లా పేజీలు తిప్పుకుంటూ పోతే కూడా అయిపోయి నీకు అర్థమవుతుంది. అర్థమైందా నువ్వు ఒక పార్ట్ సగం వేరే బుక్ లో రాసి ఇంకో పార్ట్ సగం బుక్ లో రాసినావు అంటే నీకు ఎప్పటికీ బుడుక్కోలేవు మళ్ళీ చదవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఓకే అర్థమైందా నోట్స్ ఒక పర్ఫెక్ట్ గా రాయండి. అప్పుడైతే మీకు మీ క్లాస్ వర్క్స్ కానీ మీ స్కూల్లో మీ టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్కటి కానీ చెప్తాను కదా క్లాస్ వర్క్ పర్ఫెక్ట్ గా రాయండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఓకే గెస్ నెక్స్ట్ వచ్చేసి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇప్పుడు మనం లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్ అనుకున్నాం కదా వాటికి జీరోస్. ఈ లెసన్ అంతా ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడమే. ఆ ఎక్స్ వాల్యూ కనుక్కొని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇదంతా జీరోస్ తోనే పై అనమాట. ఓకే దాన్ని ఎక్స్ కనుక్కొని చాలా మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది గ్రాఫ్స్ తో మెథడ్ చేయొచ్చు రకరకాలుగా ఉంటుంది. ఓకే అలాంటిదే ఈ లెసన్ కూడా. ఓకే ఇక్కడ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ మనం లీనియర్ పాలినామియల్ అంటే ఏంది ఏఎక్స్ ప్లస్ బి కదా. ఓకే ఏఎక్స్ ప్లస్ బి. ఓకే ఇక్కడ చూడండి లెట్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఓకే ఈజ్ లీనియర్ పాలినామియల్. అవును లీనియర్ పాలినామియల్. ఎందుకు ఒక టర్మ్ మాత్రమే ఉంది అందుకే ఇది లీనియర్ టర్మ్ అంటే ఒక వేరియబుల్ మాత్రమే ఉంది అందుకే ఇది ఏమవుతుంది లీనియర్ పాలినామియల్. దెన్ ద గ్రాఫ్ of y equal to ax plus b is a straight line intersecting x-axis in externally one point. ఓకే ఇక్కడ చూడండి గ్రాఫ్ నేను ఇందాక చెప్పినా ఇప్పుడు గ్రాఫ్స్ గురించి అనమాట. అసలు వాల్యూస్ ఎలా కనుక్కోవాలనేది టాపిక్. ఫస్ట్ నేను గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఓకే గ్రాఫ్ ఎలా వస్తుంది ఇది ఎక్స్ యాక్సిస్ మనందరికి తెలుసు ఇది ఎక్స్ యాక్సిస్ ఇది ఎక్స్ ఓకే ఎక్స్ డాష్ ఇది వై డాష్. ఓకే ఇక్కడ చూడండి గ్రాఫ్ p of x లీనియర్ పాలినామియల్ ఇది వరకు అయిపోయింది. దెన్ ద గ్రాఫ్ y ఈక్వల్ టు ax ప్లస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి y యాక్సిస్ ఈ లీనియర్ పాలినామియల్ కి ఒక్కటే స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ ఇలా వచ్చింది అనుకో అది లీనియర్ పాలినామియల్ అని అర్థం. ఓకే ఇక్కడ చూడండి x యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ ఓన్లీ వన్ యాక్సిస్ ఒక్క చోటనే తాకుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ ఒక్క చోట. ఎందుకు ఇది లీనియర్ పాలినామియల్ కాబట్టి ఒక్క చోటనే తాకే. ఓకే ఎందుకని ఒకటే చోట తాకిందంటే వేరే అంటే ఇక్కడ వేరియబుల్ ఎంత మనకి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కటే ఉంది కాబట్టి ఒక్క చోటనే తాకుతుంది. అందులో ఇది స్ట్రైట్ లైన్. ఓకే అర్థమైందా ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఒక్క చోటనే అను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఇక్కడ చూడండి అర్థమైందా గ్రాఫ్ ఇక్కడ చూడండి ఓన్లీ ఒక్క చోట మాత్రమే తాకుతుంది ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే తాకుతుంది. ఎక్కడైతే నీకు పాయింట్ కా తాకిందో అదే ఎక్స్ వాల్యూ. అర్థమైందా ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బి ఇక్కడ ఎంతనో నంబర్ ఇక్కడ ఒక నంబర్ మీద తాకింది అంటే దాని వాల్యూని ఎక్స్. అర్థమైందా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 4. ఓకే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ax ప్లస్ b ఈక్వల్ టు 0. ఓకే మైనస్ బి అవతల పోతే ప్లస్ బి అవతల పోతే ఏమవుతుంది మైనస్ బి 3x మైనస్ బి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఏ ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై చేస్తుంది మైనస్ బి బై ఏ అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ బి బై ఏ. ఇక్కడ వై యాక్సిస్ లో మనకి తాకదు ఎందుకంటే అక్కడ జీరోస్ రాదు. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది వై యాక్సిస్ 0 అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఫార్మ్ సేమ్ అలాగనే చేయాలి 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు చూడండి ఇందాక సేమ్ అలాగనే ప్లస్ 4 అవతల పోతే ఏమవుతుంది -4 2x ఈక్వల్ టు -4 ఎక్స్ వాల్యూ కావాలి 2 ఏం చేస్తుంది మనకి ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై
-4/2 2 1 జా 2 2 -2 వచ్చింది. ఓకే ఓకే ఇక్కడ చూడండి x ఈక్వల్ ఎంత వచ్చింది -2. ఇప్పుడు ఈ x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి, ఖచ్చితంగా మీకు 0 వస్తుంది. ఓకే ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి x ఎంత మనకి -2 + 4 ఓకే ఈక్వల్ టు 0. 2 2 జా 4 -4 + 4 ఆన్సర్ ఎంత వస్తుంది 0. చూసారా ఖచ్చితంగా మీకు x వాల్యూ అనేది జీరోస్ కనుక్కోనికనే ఇలా క్యాలిక్యులేషన్ చేసి కనుక్కోవచ్చు, గ్రాఫ్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ ఈ టాపిక్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ లో ఒక్క జీరోస్ x కి మాత్రం టచ్ అవుతుంది అనేది. ఓకే అర్థమైందా? లీనియర్ అంటే ఇది లీనియర్ ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఎలా కనుక్కోవాలి అనేది. ఓకే ఇలా జీరోస్ కనుక్కున్న తర్వాత మీరు x వాల్యూ వచ్చిన దాన్ని మళ్ళీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయండి, ఖచ్చితంగా 0 వస్తుంది. ఓకే గైస్ ఓకే గైస్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ మళ్ళీ ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్. ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే తెలుసు కదా, స్క్వేర్. ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే ax² + bx + c ఆర్ x కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ద పారాబోలా ఇంటర్సెక్టింగ్. పారాబోలా అంటారు. ఇందాక మన స్ట్రైట్ లైన్ వచ్చింది, లీనియర్ కాబట్టి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇక్కడ క్వాడ్రాటిక్ కాబట్టి పారాబోలా. ఓకే అంటే యూ షేప్ లో వస్తుంది. ఓకే ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్. మీకు ఎక్కడైతే మనం ఇది కనుక్కోనిక గ్రాఫ్ మెథడ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు మాత్రం అసలు క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మన ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. ఓకే ఒక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి. ఇక్కడ చూడండి పారాబోలా అనేది ఎలా వస్తుంది, ఒక యూ షేప్ లో వస్తుంది. ఓకే జీరోస్ పాయింట్స్, ఓన్లీ 2 పాయింట్స్ మాత్రం. ఎందుకు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, రెండు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి 2 మాత్రం ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. ఓకే ఇగో ఇలా వచ్చిన పారాబోలా మళ్ళీ ఇలా రాకూడదు, గ్రాఫ్ లో ఇలా రాకూడదు. ఓకే అర్థమైందా? ఇలా వచ్చింది అనుకో పారాబోలానే, కానీ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాకుంటుంది. ఓకే అర్థమైందా? ఓకే గెస్ అర్థమైంది కదా. పారాబోలా దీన్ని ఏమంటారు పారాబోలా. ఓకే ఓకే గెస్ నెక్స్ట్ వచ్చేసి క్యూబిక్ పాలినామియల్. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్. ఓకే ఇక్కడ చూడండి క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి, 3 వేరియబుల్స్ ఉండాలి 1 2 3. ఓకే పవర్ కూడా 3 ఉంది. ax³ + bx² + cxd. ఓకే క్యూబిక్ పాలినామియల్ రెస్పెక్ట్స్ ఏ కర్వ్. ఇక్కడ చూడండి క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ ని ఫస్ట్ ది లీనియర్ ఏమన్నా మనం స్ట్రైట్ అన్నాం, తర్వాత పారాబోలా అన్నాం, తర్వాత ఇప్పుడు కర్వ్. ఓకే ఇక్కడ చూడండి కర్వ్. ఓకే అంటే 3 సైడ్స్ అంటే x యాక్సిస్ మీద 3 సైడ్స్ కలవాలి. ఓకే ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్. ఇక్కడ చూడండి మోస్ట్ 3 డిస్క్రీట్ పాయింట్స్. ఇక్కడ చూడండి 3 పాయింట్స్ వస్తుంది. ఓకే అర్థమైందా? ఇలాంటి ఇగో సో యాజ్ ద క్యూబిక్ పాలినామియల్ యాజ్ ద 3 జీరోస్ వాల్యూస్. ఓకే అర్థమైంది. అంటే క్యూబిక్ ఆల్మోస్ట్ ఎన్ని జీరోస్ వస్తాయి 3 జీరోస్ వస్తాయి. అంటే ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి మీ 3 వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే అర్థమైందా? ఇక్కడ చూడండి అలాగనే స్ట్రైట్ లైన్ x యాక్సిస్ మీద ఒకసారి తాకింది కాబట్టి మనం ఏమన్నాం స్ట్రైట్ లైన్, దానికి ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. అర్థమైందా? క్వాడ్రాటిక్ దాంట్లో రెండు ఇక్కడ చూడండి లీనియర్ లో అయితే ఇలా వచ్చింది. ఓకే క్వాడ్రాటిక్ లో మాత్రం ఇలా వచ్చింది. ఓకే క్యూబిక్ లో ఇక్కడ లీనియర్ కాబట్టి ఒక x యాక్సిస్ మీద తాకుతుంది కాబట్టి నువ్వు ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. అర్థమైందా? జీరో ఆఫ్ ది వాల్యూ. ఓకే తర్వాత వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ రెండు 2 సైడ్స్ తాకుతుంది కాబట్టి దీనికి ఆల్మోస్ట్ 2 జీరోస్ మాత్రం ఉంటాయి. ఓకే అర్థమైందా? క్యూబిక్ లో మాత్రం 3. ఓకే అర్థమైందా గైస్? ఇది